హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా రైతు రుణమాఫీ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలనో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి clw.telangana.gov.in అయితే టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు పేజ్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ చేస్తే మీకు లిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ లిస్ట్ అనేది అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికీ మన తెలంగాణ గవర్నమెంట్ 1,50,000 లోపు అయితే రుణమాఫీ చేయడం అయితే జరిగింది. చాలామందికి 1,00,000 లోపు అమౌంట్ ఉండి కూడా రుణమాఫీ అయితే కాలేదు. వాళ్ళు ముందుగా అయితే కట్ ఆఫ్ డేట్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 లోపు ఈ మధ్యలో ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. అండ్ రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి. ఇవి రెండే ఉండి రుణమాఫీ కాని వాళ్ళు అయితే మన మీ మండల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వాళ్ళు చెక్ చేసి రీజన్ అయితే ఎందుకు కాలేదు మీకు రుణమాఫీ అనేది అయితే చెక్ చేసి చెప్తారు. లేకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు తీసుకున్న లోన్ అమౌంట్, మీరు తీసుకున్న డేటు అండ్ మీరు లాస్ట్ టైం రెన్యువల్ ఎప్పుడు చేశారో కూడా మెన్షన్ చేయండి. నాకు వీలైతే నేను చెక్ చేసి చెప్తాను. అయితే ఇప్పటికీ చాలామందికి లిస్ట్లో నేమ్ వచ్చి కూడా అమౌంట్ అయితే క్రెడిట్గా అవ్వలేదు మీ బ్యాంక్ అకౌంట్లకి. వాళ్ళైతే మీ ఆధార్ కార్డులో ఉన్న నేము, అడ్రస్ డీటెయిల్స్ అండ్ మనం బ్యాంక్లో ఇచ్చిన డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మ్యాచ్ కాకుంటే ఒకసారి అప్డేట్ చేసుకోండి. నేమ్, అడ్రస్ అయితే కరెక్ట్గా ఉండాలి. మన ఆధార్ కార్డు అండ్ మనం బ్యాంక్లో ఇచ్చిన డీటెయిల్స్ అయితే అవి రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. లేకుంటే చాలామందికి ట్రాన్సాక్షన్స్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. ఇవైతే చెక్ చేసుకోండి. మీకు కనుక ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.